మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న సర్కార్ హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్. మరి కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది సర్కార్. హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్. మరి కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం లైవ్ లో అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ స్పందన. మొత్తం మీద కూడా ప్రజా విజయం ఏదైతే అంశము ఏదైతే వివాదాస్పదంలో నడుస్తా ఉందో చివరికి పాలకులు కూడా తల వంచే దిశగా కూడాను ఉద్యమాలు బలోపేతమైనది ఈ రోజు మనం నిరూపించుకోవడం జరిగింది. మొత్తం మీద కూడాను సుమారు 2 సంవత్సరాల పైగా కూడాను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న అమరావతి రైతు ఉద్యమము వాళ్ళంతా కృషి ఫలితం నేడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కూడా ఉంది. కానీ కాసేపులో అసెంబ్లీలో సీఎం ప్రకటించే అవకాశం ఉంది. మూడు రాజధానుల బిల్లుతో పాటు సిఆర్డీకి సంబంధించిన చట్టాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతుంది. మొత్తం మీద కూడాను ఏదైతే ఈ ప్రజా విజయంగా కూడాను అందరూ అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో మొత్తం మీద అసెంబ్లీ వాతావరణం అంతా కూడాను టెన్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి పక్కన నెల్లూరులో పెద్ద ఎత్తున రైతులు ఆందోళనలో భాగంగా తిరుమల వరకు కూడాను అమరావతి రైతులు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. వారందరూ కూడాను అక్కడ వేడుకలు జరుపుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తం మీద కూడా ఈ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే కేంద్రంలో ఏదైతే వివాదాస్పద నల్ల చట్టాలు వ్యవసాయానికి చేసిన మోడీ వెనక్కి తగ్గిన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ ప్రకటన జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానంగా ఈ చట్టాల మీద వెనక్కి తగ్గటగల ముఖ్య కారణం ఏదైతే మన తెలంగాణలో ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుందన్నట్లుగా ఆ సమాచారం తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రస్తుతం అమరావతి అనే అంశం మీద రాజధాని విషయంలో మూడు రాజధానుల అభివృద్ధి దిశగా కూడాను బిల్లు అలాగే ఆర్డినెన్స్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చింది దాన్ని రద్దు చేస్తూ కూడా కీలక ఉత్తర్వులు చేయడంలో ఇరువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకు
మాట్లాడుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద కూడాను ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాల ఫలితం రాష్ట్ర ప్రభుత్వాలే కానీ ఏ ప్రభుత్వమైనా సరే తప్పకుండా వెన్ను వంచి ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నా సరే వాళ్ళు ఎక్కడ వెనక్కి తగ్గకుండా అమరావతి అంశం మీద పెద్ద ఎత్తున రైతులు కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో పూర్తిగా కూడాను 3 రాజధానుల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవటం, ఆర్డినెన్స్ ని అలాగే చట్టాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు కాసేపు అసెంబ్లీలో కూడా ప్రకటించిన పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున కూడాను హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కూడా ఈ అంశానికి సంబంధించి మనం చాలా వరకు కూడా ఇప్పుడు రైతులు కొంతమందితో మాట్లాడాము. అయితే వారందరూ కూడా చాలా సంతోషంని వెలగక్కుతున్నారు. చాలా రోజుల పాటు రాత్రనగా పగలనగా కరోనా నేపథ్యంలో కూడాను పెద్ద ఎత్తున ఉద్యమాలని ముందుకు తీసుకెళ్లిన ఎవరైతే అమరావతి రైతులు ఉన్నారో వారందరూ కూడా సంతోషంలో మునిగి తెలుతున్నారు. అవి ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరూ కూడా సంఘీభావం తెలిపారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును ఉపసంహరించుకోవడం అనేది నిజంగా చారిత్రాత్మక రైతు విజయంగా పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. మొత్తం మీద కూడా ఆయన కూడా ఈ ప్రాంతాల్లో చాలా రోజుల పాటు పర్యటించారు. మొత్తం మీద వ్యవసాయానికి సంబంధించి రైతులు ఇక్కడ నష్టపోతున్నారు, రాజధాని అంశం మీద రాష్ట్రం అతి గతి లేకుండా పోతుందని చెప్పి కూడాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా సార్లు బాధపడిన పరిస్థితి ఉంది. ఏదైతే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలలో భాగంగా 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చామని, అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా వైసీపీ నేతలు మంత్రులు తల ఒక మాట మాట్లాడిన పరిస్థితుల నేపథ్యంలో దానికి భిన్నంగా ఈ రోజు కేవలం కేబినెట్ సమావేశంతో పాటు అటు హైకోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ 3 రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది. దానికి సంబంధించిన అంశం కూడా చట్టాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించడం పట్ల రైతులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో వెనక్కి తగ్గడంలో అటు కేసీఆర్ అలాగే మొన్న జరిగిన ఏదైతే వివాహ వేడుకకు హాజరయ్యారో ఆ సందర్భంలో ఈ సబ్జెక్టు వారి ఇరువురు మధ్యన చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానమంత్రి మోడీ లాంటి వ్యక్తి కూడాను ఏదైతే వ్యవసాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతున్నారు, దానివల్ల పార్టీకి ప్రతిష్ట దెబ్బతింటమే కాకుండా కేంద్రంలో బీజేపీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితున్న నేపథ్యంలో ఆయన ఒక అడుగు వెనక్కి వేసి రైతులకి సానుకూలంగా ఏదైతే నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలు ఎత్తివేశారో అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించి అటువంటి ఆలోచన దిశకు కేసీఆర్ కూడా బీజం పోసినట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3 రాజధానుల అంశం మీద ఒక క్లారిటీ కాసేపట్లో అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇవ్వనున్న స్పందన. అయితే నిజంగా ఇది చాలా పెద్ద విజయం అని చెప్పొచ్చు. సుమారు 2 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అంశం మీద ఎడతగని ఉత్కంఠ ఎదుర్కొంది. అంతేకాకుండా పెద్ద ఎత్తున కూడాను ప్రజలు గాని రైతులు గాని ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ఇంకా కృష్ణా గుంటూరు జిల్లాల పరిస్థితి చూసినట్లయితే చాలా దారుణమైన పరిస్థితి కనబడే పరిస్థితి కూడా ఉంది. నేపథ్యంలో పూర్తిగానే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని అందరూ కూడాను స్వాగతించే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కూడాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఓవరాల్ గా కూడాను ఈ అంశం మీద ముందు నుంచి కూడా ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు కూడాను ఏదైతే ఈ నిర్ణయం పట్ల కూడాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. అలీం చెప్పండి, బీజేపీ రైతులకి అండగా ధర్నాల్లో పాల్గొనడం వల్లే సీఎం ఏమైనా వెనక్కి తగ్గారా? అంటే ఖచ్చితంగా ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయానికి సంబంధించి కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే కేబినెట్ సంబంధించి కూడా అంశం ముగిసినట్లుగా మనకి సమాచారం వస్తుంది. మంత్రులందరూ కూడాను ఏదైతే కేబినెట్ సంబంధించిన అంశంలో పూర్తిగా కూడాను ముఖ్యమంత్రి ఏ మాట అంటారో దానికి శిరస వచ్చినట్లుగా ఉంది. అయితే ఓవరాల్ గాను 2 సంవత్సరాల పైగా కూడా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేయడంతో పాటు ఏదైతే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలందరూ నేతలందరూ కూడాను ఇదే విషయం మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రైతు నేతలందరూ కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల స్వాగతిస్తున్నారు. అయితే ఇప్పటికే జరగరాని నష్టం వైసీపీ పార్టీకి జరిగిందని చెప్పి కూడాను ఇతర పార్టీ నేతలు వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గిన పరిస్థితి మనం పరిశీలించినట్లయితే పూర్తిగా ప్రస్తుతం కేబినెట్ సంబంధించిన అంశంలో కూడాను అంతేకాకుండా ఏదైతే 3 రాజధానుల అంశానికి సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని ప్రాంతాల్లో కూడాను ఆనంద ఆశ్చర్యాలు మోగుతున్నాయి. అయితే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇప్పుడే కేబినెట్ సంబంధించి 3 రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టులో సుష్ఠత కోరిన త్రిసభ్య ధర్మాసనం బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి సుష్ఠతతో చెప్పాలన్న ధర్మాసనం చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని, అలాగే అరగంట
అరగంటలో ప్రభుత్వం సృష్టిస్తుందని హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 3 రాజధానుల బిల్లును మాత్రం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని చెప్పి కూడాను ఆయన హైకోర్టుకు స్పష్టం చేశారు. అయితే తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతున్నది కూడాను కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని కోర్టుకి నివేదించారు అడ్వకేట్ జనరల్. మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం ముగిసింది. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి పాలన వికేంద్రీకరణ చట్టం రద్దును బిల్లును ఆమోదించింది కేబినెట్. కొద్దిసేపులో శాసనసభలో దీనికి సంబంధించిన రద్దుకు సంబంధించిన ఏదైతే చట్ట సవరణ కూడాను జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీ బిల్లుకు సంబంధించిన చట్టాలని రద్దు చేయడం పట్ల ఇటు ప్రతిపక్షాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం మీద కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితి ఏదైతే రాష్ట్రం దిగజారిగా ఆర్థిక వ్యవస్థ కూడాను పూర్తిగా దిగజారటానికి కేవలం అమరావతి అంశమే అనేది పూర్తిగా అందరు చెప్పే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెనక్కి తగ్గి తన నిర్ణయాన్ని మార్చుకోవడం పట్ల రైతులందరూ కూడాను హర్షం ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా అటు తెలంగాణలో కూడాను ప్రస్తుతం అమరావతికి సంబంధించిన అంశం మీద రాజధాని ఏదైతే ఇక్కడ అభివృద్ధి లేకపోవడం వల్ల కూడా చాలా వరకు పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది స్పందన. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఏదైతే హైకోర్టులో అడ్వకేట్ జనరల్ చెప్పిన విషయాన్ని కూడాను అందరూ స్వాగతిస్తున్నారు. కేబినెట్ కూడాను దీనికి సంబంధించి రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీ బిల్లుని కేబినెట్ లో తిరస్కరిస్తూ కూడాను ఆమోదించడం లభించింది. అయితే దీనికి సంబంధించిన కన్క్లూడింగ్ అంతా కూడాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసేపట్లో అసెంబ్లీల సమావేశంలో ప్రసంగిస్తారు. అది మనం ఆయన ఏ అంశం మీద మాట్లాడతారని కూడా మనం వేచి చూడొచ్చు. అయితే మొత్తం మీద కూడాను 2 సంవత్సరాల పైగా కూడా ఏకదాటిగా అసెంబ్లీకి సంబంధించిన కానీ ఇతర అంశాలకు సంబంధించిన కానీ ఎగ్జిక్యూటివ్ రాజధాని కానీ క్యాపిటల్ సంబంధించిన కానీ అటు కర్నూలు హైకోర్టు అంశాలన్నీ కూడాను ఒకదాని మీద ఒకటి తెర మీదకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా వాటిని రద్దు చేస్తూ కూడాను ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని పార్టీల నేతలు అలాగే కృష్ణా గుంటూరు చెందిన రైతాంగ నేతలందరూ కూడా సంతోషం ప్రకటిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ అలీం. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న సర్కార్ హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ మరి కాసేపట్లో అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్ రెడ్డి, చెప్పండి. రైట్, శ్రీధర్ రెడ్డి, చెప్పండి. ఇక్కడ నాయకులు మనకు నేను అనేక దీక్షా శిబిరాల్లో అనేక సందర్భాల్లో చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 3 రాజధానుల బిల్లు అది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఒక హైకోర్టు ఎక్కడుండాలి అనేది
నిర్ణయించే అధికారం శాసనసభకు, ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు లేదు కాబట్టి ఈ బిల్లుని కొట్టేస్తారు అని నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను. కాబట్టి ఈరోజు రేపో ఎల్లుండో రాష్ట్ర హైకోర్టు కొట్టేసే బిల్లుని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉపసంహరించుకున్నారు. కాబట్టి రేపో ఎల్లుండో కొట్టేసే బిల్లుని ఈ రోజు ఉపసంహరించుకొని మళ్ళీ కేబినెట్ లో పేరుతో హైకోర్టు ప్రస్తావన లేకుండా ఒక కొత్త బిల్లు తీసుకొచ్చి ఇప్పుడు శాసన మండలిలో తన పార్టీకి మెజార్టీ కూడా వచ్చింది కాబట్టి మరో కొత్త నాటకానికి మరో తెరదీశాడు. జగన్మోహన్ రెడ్డి తన నోటితో ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది, దాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించేంత వరకు ఆ పోరాటం కొనసాగుతుంది, మా పాదయాత్ర కొనసాగుతుంది. స్పందన ఇక్కడ శ్రీనివాస గారు స్పందన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలో దేవస్థానం న్యాయస్థానం అంటూ దేవస్థానం విజయవంతమైన కార్యక్రమానికి మద్దతు చేసిన జనసేన నాయకులు కూడా మనతో ఉన్నారు. ఇక్కడ ఈ దాదాపుగా విజయంగా భావించవచ్చు. అదేంటి ఇది ఖచ్చితంగా విజయంగా భావించవచ్చు. నిన్న ఈ పాదయాత్ర హలో అమరావతి రైతులు చేపట్టే పాదయాత్ర కార్యక్రమానికి మా పార్టీ అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ మద్దతు మరియు సంఘీభావం తెలపడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు, ప్రకాశం దాటుకొని నెల్లూరు జిల్లా నిన్న 21వ రోజు అడుగు పెట్టడం జరిగింది. ఈ రోజు నిన్న 21వ రోజు తిరుపతి నుంచి కాబడి దాకా సుమారు 16 కిలోమీటర్లు జనసేన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తులో పాల్గొని ఈ రైతులకి మద్దతు పలకడం జరిగింది. అదేవిధంగా సంఘీభావం కూడా తెలపడం జరిగింది. రాత్రి 8:30 వరకు వాళ్ళు పాదయాత్ర కొనసాగించారు. అందులో మా వంతు సహాయ సహకారం అందించాము. స్పందన ఈ రోజు ఈ కార్యక్రమం ఈ మద్దతు ప్రకటించడం, పవన్ కళ్యాణ్ ఒక యూత్ లో ఒక తెలుగున్న నాయకుడు దీనికి కీలకంగా మద్దతు ప్రకటించడంతో ఇక్కడ ఒక ప్రభుత్వం నుంచి ఒక కదలిక కూడా వచ్చింది. పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కూడా నెల్లూరులో ఘన స్వాగతం పలికి పూర్తి మద్దతును ప్రకటించి న్యాయస్థానం దేవస్థానం కార్యక్రమానికి వీరంతా కూడా మద్దతుగా నిలుస్తూ వారి వెంట ఇక్కడ ఆందోళనకారుల వెంట, కార్యకర్తల వెంట, న్యాయ పోరాటం చేస్తున్న వారి వెంట నడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎంత స్పందన లభించిందని చెప్పవచ్చు. ఇక్కడ నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ సమాచారం అందుకున్న ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. న్యాయస్థానం దేవస్థానం కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశం ఇక్కడ ప్రధానమైన చర్చగా ఉంది. దాదాపుగా అందరూ కూడా ఇదొక విజయంగా, నైతిక విజయంగా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో కుతంత్రం చేసి మళ్ళీ దీనికి ఒక అట్టెక్కి వేసి మళ్ళీ దీన్ని మొదటికి తీసుకొచ్చి ప్రజల్లో ఆలోచన మళ్ళిన తర్వాత మళ్ళీ మరింత కుటీల ప్రయత్నం చేస్తారన్న అభిప్రాయం ఇప్పుడు అర్థమవుతుంది. అయితే అమరావతి వైద్యులు మాత్రం, అమరావతి నుంచి పాదయాత్ర చేస్తున్న బృందం మాత్రం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. వెంకటేశ్వరుని పాదం చెంత వెళ్ళిన వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇది ప్రజా కార్యక్రమం. ఈ మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పడాలనే ధ్యేయంతో వెంకటేశ్వర స్వామి పాదం చెంతకు వెళ్ళి ఆయనకి ఇది విజయం కావచ్చు. ప్రభుత్వం కుటీల చర్య చేసిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా కూడా స్వామి ఆశీస్సులు పొందే వరకు కూడా ఇక్కడ యాత్ర కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనతో చూస్తున్నట్లయితే ఈ యాత్ర సాగిస్తున్న కొంతమంది మాతో ఉన్నారు. ఇక్కడ యాత్ర అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ స్పందన మహిళలు మీ పేరు శిరీష ఉన్నారు. ఇక్కడ ఖమ్మంపాట చెప్పండి, మీరు యాంకర్తో మాట్లాడండి. జై అమరావతి, జై హో అమరావతి అండి. ఏదైతే ఈ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయం అయితే తీసుకుందండి, దాన్ని వ్యతిరేకించి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి విఘాతం కలిగిస్తుంది. మీ యొక్క మూర్ఖపు నిర్ణయం, మీ యొక్క అనాలోచిత నిర్ణయం అని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాము. దాని ద్వారానే మేము అప్పటి నుండి ఇప్పటి వరకు రెండు సంవత్సరాలుగా మేము ఉద్యమం చేస్తూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం మా వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. కాబట్టే మేము కోర్టును ఆశ్రయించాము. ఆ కోర్టులోని తీర్పు ఈ రోజు 3 రాజధానుల నిర్ణయాన్ని రద్దు చేస్తూ తీసుకోబోతుంది. కానీ దాన్ని మేము హర్షిస్తున్నాము. అలాగే కోర్టులకు, న్యాయమూర్తులకు మేము పాదాభివందనం చేస్తున్నాం. కానీ మేము అడుగుతున్నది ఒక్కటే,
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలనే ప్రకటన కూడా మాకు రావాలని చెప్పి మేము అడుగుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయిన రైతులమండి మేము. ప్రభుత్వం మోసం చేస్తే రోడ్డెక్కిన రైతులమే. ఈ రోజు మహిళలను పాదయాత్ర చేస్తున్నాము అంటే ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ అమరావతి నుండి ఇక్కడ తిరుపతి వరకు పాదయాత్ర చేస్తున్నాము. మా యొక్క దీనస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అలాగే న్యాయమూర్తులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నామండి, మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము, హర్షిస్తున్నాము. సేమ్ వే మాకు అలాగే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుంది అలాగే అనే ప్రకటన మరియు అమరావతి మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నవనగర నిర్మాణం కూడా జరగాలని చెప్పి మేము అలాంటి ప్రకటన కూడా రావాలని చెప్పి వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అంతిమ విజయం ఎప్పటికైనా రైతులదే. ఎందుకంటే రైతుల పక్షాన న్యాయం ధర్మం ఉంది. మేము పోరాడుతుంది రాష్ట్ర ప్రయోజనాల కోసం. కాబట్టి తప్పకుండా అంతిమ విజయం రైతులదే, అమరావతి రైతులదే. జై అమరావతి, జై హో అమరావతి. ఇది మనకు ఉద్యమాలకెల్లా నెల్లూరుని ఇక్కడే సాధారణ ఉద్యమం విజయవంతమైంది. పొదుపు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతా ఉంది. ఉద్యమాలకెల్లా నెల్లూరులో ఈ రోజు మహిళలంతా ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చూస్తున్నారు. మనుషులతో మాట్లాడుతున్నాం, నుంచి పాదయాత్ర చేస్తున్నాం. మనుషులతో మాట్లాడు. జై హో అమరావతి. ఈ రోజు ప్రభుత్వం 3 రాజధానులను ప్రకటన వెనక్కి తీసుకుందండి. మేము ఒక్కటే అడుగుతున్నాము, మా భూములు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక రాజధానినే చెప్పి తీసుకుంది. మరి అలాగే సిఆర్టీఎస్ చట్టం ఒకటి తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా మా భూములు తీసుకుంది. ఆ చట్టాన్ని కూడా అమలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటన చేయాలి. ఖచ్చితంగా మేము చట్టాన్ని నమ్మి ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చాం కాబట్టి ఈ రోజు ఆ చట్టాన్ని ఈ ప్రభుత్వం మార్చింది, గా మార్చింది. అలా కాకుండా సిఆర్టీఏ చట్టంగానే ఉండాలి. ఆ చట్ట ప్రకారము రైతులకు ఏ రకంగా పొందుపరిచారో, ఏ రకంగా రైతుల దగ్గర భూములు తీసుకుని అగ్రిమెంట్ ద్వారా తీసుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ రోజు అమలు జరగాలి. ఈ పాదయాత్ర మరి 47 రోజులు ఖచ్చితంగా పూర్తయ్యే లోపల అమరావతి రాజధానిగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి అమరావతి రాజధానిగా ప్రజల ఆకాంక్ష మేరకు ఉండాలి, అదే కోరుకున్నాం. ఈ పాదయాత్రను ఇంకా ముందుకు తీసుకెళ్తానే ఉంటాం. ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయాలండి. మరి ఈ ప్రభుత్వాన్ని నమ్మడానికి లేదు. మరి దీని వెనక ఇంకేదో కుట్ర దాగి ఉంది అని మాకు అనిపిస్తుంది. మరి చూస్తాం, మరి ఇంకా ప్రభుత్వం ఏ ప్రకటన చేస్తుందో, ఇంకా ఏ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టుద్దో అని ఈ ప్రభుత్వం మీద మాకు భయం ఏర్పడింది. ఇన్ని రోజుల నుంచి కూడా ప్రభుత్వాన్ని నమ్మకాన్ని కోల్పోయాం మేము. మాట తప్పి మడిని తిప్పింది కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరి చేసుకోవాలి. ఎప్పటికైనా తమ తప్పు తాము తెలుసుకోవాలి. ప్రజలని ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు ఈ ప్రభుత్వం. ఈ రోజు ఇది రాష్ట్ర సమస్య కాబట్టి అమరావతి రైతులకు ప్రతి ఒక్కళ్ళు అండగా ఉండి మరి ఈ రోజు కావలి పట్టణంలో మా పాదాలకు పూలు తొలటం కాదు, నీళ్లు పోయడమే కాదండి, పాదాలు పట్టుకొని మహా తల్లులు అమ్మ అని వాళ్ళు పాదాలు పట్టుకొని నమస్కారాలు చేస్తున్నారు. మరి హిందూ దేశంలో మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో స్త్రీని ఒక దేవతగా పూజించే మన దేశంలో ఈ రోజు మరి మహిళా ఉద్యమం కాబట్టి మహిళలు అందరూ ఆదిశక్తులే పరాశక్తులే ఈ రోజు ఉద్యమాన్ని నడుపుతున్నారు. అలాంటి స్త్రీ శక్తిగా ఉన్న ఈ ఉద్యమాన్ని ఈ రోజు మరి మంచి వార్త వింటాము. ఇక ముందు కూడా మరి మంచి వార్త వింటామని ఆశిస్తున్నామండి. ఖచ్చితంగా ప్రభుత్వం మారాల్సిందే, ప్రభుత్వం దిగి రావాల్సిందే. మరి ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో రకాలుగా మరి తమ నిర్ణయాల వల్ల, తమ ఆలోచనల వల్ల రాష్ట్రం ఎంతో 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. ప్రజలు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురైపోయారు. ఈ రోజున మరి ఇంతమంది మాకు వేల మంది సపోర్ట్ చేస్తున్నారంటే అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చింది. మన మంచి దాని వైపే ప్రజలు నిలబడ్డారు. ఈ రోజున అమరావతి రాజధానిగా ఉంటే మరి పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, ఎన్నో ఇండస్ట్రీలు వస్తాయని, మరి అక్కడ 2 లక్షల కోట్ల సంపద ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మరి నిరుద్యోగ సమస్య కూడా ఉండదని చెప్పి చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్ కానీ, పిల్లలు కానీ, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా అన్ని చేతి వృత్తుల వారు, అన్ని కుల సంఘాల వాళ్ళు, కులాలకు అతీతంగా మరి ఈ రోజు పాదయాత్రలో పాల్గొనడం జరిగిందండి. మరి మేము
కోసం ఆందోళన చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి 3 రాజధానులపై కీలక నిర్ణయం తీసుకుంటూ 3 క్యాపిటల్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు. సుమారు ఏడాదికి పైగా అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి 3 రాజధానులపై కీలక నిర్ణయం తీసుకుంటూ 3 క్యాపిటల్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నారా, లేదంటే విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కొత్త బిల్లులో ఏమి ఉండబోతుందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఇక్కడ మూడు రాజధానులకు సంబంధించిన ప్రభుత్వం ఒక అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయానికి సంబంధించిన అనేక ఇతర ప్రయత్నాలు వెనక ఒక జాగి ఉంటుందన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ ఉద్యమ కీలకమైన నాయకులు మనతో శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? పేరుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
మందబలంతో ఇంతకు ముందు శాసనసభలో ఆమోదించిన తీర్మానాలన్నీ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హైకోర్టులో 3 రాజధానుల బిల్లు మీద విచారణ జరుగుతుంది. హైకోర్టు లోపభూయిష్టమైన రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డ ఆ 3 రాజధానుల బిల్లులను రేపో మాపో హైకోర్టు కొట్టివేయబోతున్న తరుణంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ బిల్లులను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించడం ద్వారా, తెలియజేయడం ద్వారా మరో కొత్త నాటకానికి కలిసిస్తుంది. ఎలా అందరూ అనుకోవచ్చా ఈ దేవస్థానం న్యాయస్థానం ఈ కార్యక్రమం స్పందన అనుకోవచ్చా? ఈ మహాపాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రభుత్వం ఏం చెప్పిందంటే అమరావతి ఆకాంక్ష అనేది కేవలం రాజధాని గ్రామాల్లోనే ఉంది, బయట ఎక్కడ లేదు అంది. కానీ రాజధాని గ్రామాల బయట అమరావతి కోసం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ వచ్చి సంఘీభావం తెలియజేస్తుంటే ఈ పాదయాత్ర ఒక జైత్రయాత్ర లాగా మారడంతో పిచ్చెక్కిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో తోచక ఇప్పుడు మళ్ళీ కేబినెట్ సమావేశం చూడండి. స్థానికంగా ఉన్న స్పందన ఇప్పుడు బీజేపీ జనసేన పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. నెల్లూరు జిల్లా తెలియజేసిన ప్రతి పార్టీకి పాదాభివందనం. ఇక్కడ నెల్లూరు ఉద్యమాల జిల్లా నెల్లూరు జిల్లా ఇక్కడ తారా ఉద్యమం ఇక్కడి నుంచే విజయవంతమైంది. ఈ రోజు పొదుపు ఉద్యమం ఇక్కడి నుంచే విజయం సాగుతా ఉంది. ఈ రోజు ఉద్యమం కూడా కావలి రాజకీయ వాళ్ళకి పుట్టినిల్లు. ఆ కావలిలో పాదయాత్ర జరుగుతున్నప్పుడే ఈ వార్త రావటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వంలో పూర్తిగా మార్పు తీసుకొచ్చి దాని మీద కట్టుబడి ఉంటుందనే నమ్మకం, విశ్వాసం ఉంది. ప్రజల అభిప్రాయాన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మార్చుకుంటే ఆయనకి రాజకీయంగా మనుగడ ఉంటుంది, లేకపోతే ప్రజలే రాజకీయ సమాధి కడతాయి. ఇక్కడ రాజారెడ్డి రాజకీయం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో పటిష్టమైన రాజధాని ఉండాలనే ఉద్దేశానికి మీరు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్ణయంగా కొనసాగిస్తారా? రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వ్యక్తిగతంగా రాజకీయంగా ఒక ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా విధ్వంసమే విధానంగా పరిపాలన సాగిస్తే ప్రతి నిర్ణయాన్ని ప్రజాక్షేత్రంలోనూ న్యాయస్థానాల్లోనూ జగన్మోహన్ రెడ్డికి పరాభవం జరిగింది అనటానికి ఇది ఒక సాక్ష్యం. ప్రజాబలం ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు మీకు మద్దతు తెలపడం ఒక ఎంత మీకు ఉపయోగపడింది, ఎలా ఉపయుక్తమైంది? పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, సిపిఐకి, సిపిఎంకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ తప్ప అమరావతి పరిరక్షణ కోసం మాతో చేయి కలిపి, మాతో పదం కలిపి నడిచిన ప్రతి ఒక్కరికి అమరావతి పరిరక్షణ ఉద్యమం తరఫున ఆదాయపొందనాలు తెలియజేస్తున్నాం. అమరావతి రక్షణ రాష్ట్రానికి రక్షణ అంటూ పల్లెల్లో కూడా మీకు మంచి స్పందన లభించింది. అమరావతి రక్షణ ఆంధ్రప్రదేశ్ స్థానికులు కూడా మంచి స్పందన లభించింది. స్థానికులు కూడా అదే కోరికను మీరు వ్యక్తం చేయడం కూడా జరిగింది. మహిళలు కూడా గౌరవించడం జరిగింది. దీన్ని మీరు ఈ విజయాన్ని వారందరికీ అంకితం ఇచ్చే క్రమంలో అమరావతి పరిరక్షణ సాధించిన విజయం, అమరావతి పరిరక్షణ పోరాటంలో నిలబడ్డ ప్రతి మహిళకు అంకితం ఇస్తుంది. ఈ స్పందన ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు ఈడ ఒక గొప్ప విశేషం. అనేక ఉద్యమాలకు జిల్లా అయిన నెల్లూరు జిల్లాలోనే ఈ రోజు కావలిలో నెల్లూరు జిల్లా ఇది రెండో రోజు యాత్ర కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లును 3 రాష్ట్ర రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడం, దాని మీద మరీ పునరాలోచన చేయడం, రివర్స్ టెండరింగ్ విధానాన్ని అక్కడ కూడా ఆ పరిపాలన కూడా అవలంబించడం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి కట్టుబడి అమరావతికి సంబంధించిన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కు ప్రతిష్టమైన ఒకే రాజధానిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం అయితే మంచిది. అయితే దీని వెనక ఎలాంటి రాజకీయ కుట్రత్వం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఇక్కడ న్యాయస్థానం టు న్యాయస్థానం నుంచి తిరుమల వెంకటేశ్వరి దేవస్థానం వరకు కొనసాగుతున్న పాదయాత్ర అయితే నిరాటంకంగా కొనసాగుతా ఉంది. ప్రభుత్వం నిర్ణయం ఆ వెంకటేశ్వరుని దర్శించి రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించాలనే దృక్పథంతో ఇక్కడ కొనసాగుతున్న యాత్ర అయితే ఇక్కడ జరుగుతూ ఉంది. కరెక్ట్ 50
అన్యాయంగా స్వామి వెల్ఫేర్ అసోసియేషన్ గుజరాత్ బీజేపీ అక్క నాయకులైతేనేమి, బీజేపీ రాష్ట్ర నాయకులైతేనేమి మద్దతు తెలిపి వారి క్యాడర్ను అమరావతి రైతుల వెంట నడిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక మంచి వార్తను ఈ యాత్రలో మంచి వార్తను ఈ కావల్లో విన్న సందర్భం ఏర్పడింది. ఇప్పుడు మనతో ఆ పాదయాత్రలో పాల్గొన్న దళిత నాయకులు మనతో ఉన్నారు. చెప్పండి, ఇది ఎలా మీరు చూస్తున్నారు? ప్రభుత్వం ఈ మంచి ఉద్దేశంతో చేసిందా, ఈ ఉద్దేశాన్ని కొనసాగిస్తుందా? ఒకటండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదండి. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా మా దళితులు మోసం చేసుకుంటానే వచ్చారు. మాట తప్పుతున్నారు, మడవ తప్పుతున్నారు, అన్ని చూస్తానే ఉంటాం. మేమేదైతే కోరుకుంటున్నామంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఏదైతే 3 రాజధానులని ప్రకటించారో అదే అసెంబ్లీ సాక్షిగా మీరు మీ నోటి ద్వారా ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పండి. ఎందుకంటే 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి అన్నదాతల కష్టం ఇది. 34,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతన్నల త్యాగం ఇది. కాబట్టి దయచేసి ఈ రైతన్నల త్యాగాన్ని గుర్తించండి, రైతన్నల కష్టాన్ని గుర్తించండి. ఈ రోజున మహాపాదయాత్ర చేసుకుంటా వెళ్తున్నాం. 700 రోజులుగా దీక్షా శిబిరాల్లో కూర్చొని నిరాహార దీక్షలు చేస్తున్నాం. ప్రభుత్వాలకు మమ్మల్ని గమనించండి. న్యాయదేవత మమ్మల్ని గుర్తించింది, మా పోరాటాన్ని గుర్తించింది. అలాగే ఈ ప్రభుత్వం కూడా గుర్తించి మాకు తగిన న్యాయం చేయాలని, ఒకటే రాజధాని అమరావతిగా, ఏకైక రాజధాని అమరావతిగా మీ నోటి ద్వారా మీరే చెప్పేది చట్టం ద్వారా మీరే దానిని కొనసాగించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై అమరావతి. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దళితులకు అనేక అన్యాయాలను జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇక దాదాపుగా రాష్ట్రానికి కూడా క్రమంగా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. రాజ్యారెడ్డి చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఇక్కడ రాష్ట్రంలో చేస్తున్న పరిస్థితి ఉందని ఒక ఆందోళన క్రమంలో ఈ రోజు రాజధాని పరిరక్షణకు ఇక్కడ కూడుకున్న ఒక త్యాగ ఫలితంగా ఈ రోజు న్యాయం మా వైపు ఆలోచించింది. ఈ రోజు ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉండాలనే అభిప్రాయం ఉండాలి. మనకు స్థానిక నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు? ఇది అమరావతి రైతుల విజయం. ఎందుకంటే 700 రోజుల పైగా అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల రైతులు దీక్ష చేస్తున్నారు. ఇప్పటికి 22 రోజులుగా న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర చేస్తున్నారు. ఎంతో ఈ ఉద్యమానికి ఎంతో స్పందన వస్తుంది. ఈ స్పందనను చూసి ప్రభుత్వం కళ్ళు తెరిచిందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా అమరావతి రైతులకు న్యాయం జరిగింది. రాష్ట్రం నడిబోడిన 5 కోట్ల ప్రజల ఆకాంక్షగా ఉన్న అమరావతి ఏకైక రాజధానిగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం ఎంతైనా ఆనందించాల్సిన విషయం. అమరావతి రైతులు ఎంతో సంతోషంగా ఉంటారు. అదే సమయంలో ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నారు. ఇది దీంట్లో ఏదైనా కిరికిరి ఉందనే అనుమానం కూడా ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా నిబద్ధతతో ఏకైక రాజధాని అమరావతిగా ప్రకటించాలని నేను కోరుకుంటాను. అయితే ఈ ఆనందోత్సవాలు వ్యక్తం అవుతున్నాయి. జై అమరావతి, జై హో అమరావతి, జై అమరావతి, జై హో అమరావతి. మీరు చెప్పండి, ఇక్కడ ఎందుకు మీరు ఈ ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారు? విశ్వాసాన్ని ఎందుకు ఉండలేకపోతున్నారు? చేస్తూనే ఉన్నాం. 22 రోజులు మహాపార్యం చేపట్టాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మా రైతులను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మమ్మల్ని చర్చింపు లేదు, మమ్మల్ని అడిగింది లేదు. అందుకే మేము నమ్మలేకపోతున్నాం. ఈ ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. 70 రోజులు రైతులు మహాపాదయాత్ర చేపట్టి వాళ్ళ కాళ్ళకు పుల్లు వచ్చి నాన్న ఇబ్బంది పడి చాలా అవసరం పడుతున్నారు. ఎందుకంటే 33,000 ఉపయోగించే రైతులు, 13 జిల్లాల చిన్న రాష్ట్రం అంటే ఉపయోగించే రైతులు ఉండాలి. ప్రకాశం జిల్లా ప్రజలు మొత్తం కూడా సంఘీభావం తెలిపి ఆ పాదయాత్ర అందరూ కూడా నడిచారు. నెల్లూరు జిల్లా రాగానే నెల్లూరు ప్రజలు కూడా ఆ కోలాభిషేకం చేసి ఆ పాదయాత్రలో మాతో కలిసి నడిచారు. జరిగింది. ఇంత మడికి ఆ దళితులకి అసెంబ్లీ భూములు ఇచ్చాం కాబట్టి ఇంత మడికి మా కౌలు కూడా ఇవ్వలేదండి ఈ ప్రభుత్వం. ఇంత మడికి మా కౌలు కూడా ఏం న్యాయం చేసి ఆ రోజు దళితులు నా మేనప్పులకు మేనమామ పిల్లలు అన్నాడు. మధ్య దళితులకి న్యాయం చేసింది జరిగింది లేదు. రాత్రి మాస్టర్ గారు మాకు చర్చ ఇచ్చాడండి. ఆ చర్చిలో మేము అందరూ కూడా పడుకున్నాం. మాకు అన్ని అవకాశాలు కల్పించాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేశాడు. అయ్యా ఆ జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఏదైనా సరే దేవుడే ఉన్నాడు, దేవుడే చూసుకుంటా అన్నాడు. ఈ రోజు ఆ దేవుడే చూశాడు. మాకు ప్రార్థన చేసి చర్చిలో పాదయాత్ర మొదలుపెట్టి నడిపించాడు. మేము సగం దూరం రాగానే 3 రాజులు మేము వెనక్కి తీసుకున్నాడు. ఆయన ఎప్పటికైనా సరే ఆ దేవుడిని నమ్ముకుంటాం, ఆ
ఆ దేవుడే చూసుకుంటాం. ఇక్కడ నుంచి అయినా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వైపులు మార్చుకొని అమరావతి రాజధాని ఒకటే ప్రకటించాలని కూడా కోరుకుంటున్నాం. జై అమరావతి. కావల్లో పాదయాత్ర అడుగుపెట్టిన వెంటనే కష్టాల నుంచి పూర్తిగా కష్టాల నుంచి ఉపశమనంగా ఈ రోజు ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయాన్ని 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఒక ఉద్దేశం వెలువడిందనే అభిప్రాయం ఇక్కడ వెల్లడవుతా ఉంది. పాదయాత్ర న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర చేస్తున్న ఈ అమరావతి రైతులకు మంచి మద్దతు లభిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్టు చెప్పండి, మీరు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మాట్లాడతారా? ఇక్కడ చూస్తున్నట్టయితే ఉద్యమంలో మహిళలంతా ఎండకు వానకు లెక్క చేయకుండా పాదయాత్ర జరుగుతా ఉంది. వీరంతా పాదయాత్రకు సంబంధించి అంకిత భావంతో పాల్గొన్నారు. చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పట్ల ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాన్ని వెనక్కి తీసుకుంది. ఇక్కడ కావల్లో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం ముసునూరు గ్రామంలో ముసునూరు వాసులు అంతా ఉన్నారు. ఇక్కడ ముసునూరులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న సమాచారం ఇక్కడ ముసునూరులో ఇక్కడ చేరింది. చెప్పండి, మీరు ఎలా ఇక్కడ పాదయాత్ర సాగిస్తున్న మహిళలకు మీరు ఎలాంటి మద్దతు ఇచ్చారు? మీకు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇక్కడ రాష్ట్ర రాజధాని ఒకే రాజధాని ఉండాలని అమరావతి రైతులంతా త్యాగానికి పూనుకొని మహిళలు ఎండలు వానలు లెక్కలు చేయకుండా రోడ్లలోనే ఉంటూ ఉద్యమాలు సాగిస్తున్న వారికి ఘన స్వాగతం పలకాలని, ఘన విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఇక్కడ కావల్లో ఉండే వాళ్ళంతా ఇక్కడ వాళ్ళకి ఆహ్వానం పలకడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మంచి సమాచారం వెల్లడిగా ఉండడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలంతా ఇక్కడ అమరావతి రైతులైతేనేమి మహిళలైతేనేమి వాళ్ళ త్యాగాలు ఫలించాయి అన్న వారికి దేవుడు ఆశీస్సులు ఇక్కడి నుంచే కావలి నుంచే లభించాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కావల్లో శివాలయాన్ని ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కూడా కావలి శివాలయాన్ని సందర్శించడం జరిగింది. కావలి శివాలయాన్ని ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ కూడా సందర్శించడం జరిగింది. విపత్కర పరిస్థితుల్లో కావలి చేరుకుంటే ఒక మంచి పరిష్కారం లభిస్తుందనేందుకు మరొక నిదర్శనంగా ఈ రోజు అమరావతికి సంబంధించిన 3 జోన్ల నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెనక తీసుకున్నట్టు సమాచారం అందుతా ఉంది. న్యాయస్థానానికి సంబంధించిన విషయంలో న్యాయస్థానం అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో ఈ రోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అమలు చేసి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అమరావతి ఒక రాష్ట్ర రాజధాని విషయంలో మంచి నిర్ణయానికి వస్తారనే అభిప్రాయం సర్వతా వ్యక్తమవుతుంది. స్పందన. కూడా ఘన స్వాగతం లభిస్తా ఉంది. సంబంధించి మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనకు
చెప్పండి స్వామి, ఎలా మీకు వాళ్ళ తిరుగుతూ వస్తున్నారు? చెప్పండి స్వామి, అనుగ్రహం తగ్గించేది అనుకోవచ్చా? నిర్ణయాన్ని ప్రభుత్వానికి తీసుకోవాలి. ఏదైనా కానీ అందరూ కూడా పూర్తిగా ముందుగానే మనం ఏది కూడా నిర్ణయం తీసుకోలేము. ఇంకా మధ్యాహ్న సమయం ఉంది కాబట్టి మధ్యాహ్న సమయ కాలంలో పూర్తిగా రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఒకే ఒక మాట చెప్పాలి, అది అమరావతి అనే మాట చెబితేనే మేమందరం కూడా సంతృప్తి చెందుతాం. కాబట్టి రైతులు చేసేటువంటి మహా పాదయాత్ర ఏదైతుందో అది తిరుమల వెంకటేశ్వరుడి పాదాల చెంతకు వెళ్ళాలని ఎప్పుడైతే సంకల్పం చేశారో ఆ సంకల్పం పూర్తయ్యేంత వరకు కూడా కొనసాగుతుంది. దీని మధ్యలో ఆపడం అనేటువంటిది ఉండదు. కానీ జయం మాత్రం స్వామి తప్పనిసరిగా నెరవేరుస్తాడు అనడానికి నిదర్శనం ఈ రైతులు చేసేటువంటి మహాపాదయాత్ర. జై అమరావతి. ఇది ప్రజా కోరిక, ప్రజా ఆలోచన. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో ఒక మంచి రాజధాని ఉంటేనే రాష్ట్రానికి మనుగడ ఉంటుంది. హైదరాబాద్ కోల్పోయిన సందర్భంలో ఒక మంచి రాజధాని ఉండాలనే అందరి ఆకాంక్షను అనుగుణంగా ఈ రోజు అమరావతి రైతులంతా విలువైన భూములను, బంగారం పండే భూములను, మంచి పంటలు పండే భూములను, వాణిజ్య పంటలు పండే భూములను ఇక్కడ రాజధానికి సమకూర్చడం జరిగింది. రాజధానికి భూములు తీసుకుని ప్రభుత్వం మారిన వెంటనే రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ కక్షలు, రాజకీయ ఆధిపత్యాలతో ఈ రాజధానిని వికేంద్రీకరించి 3 రాజధానుల విధానాన్ని తెర మీదకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా తాము ఆ భవిష్యత్తును కోల్పోవడం కాక రాష్ట్రం కూడా అధోగతి పాలై రాష్ట్రానికి తాము చేసిన త్యాగం ఫలితం అందుదనే ఉద్దేశంతో వారే త్యాగ నిరతిని చూస్తూ రోడ్ల మీద నిలబడి ఈ రోజు కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే ఈ రోజు చివరగా ఈ కార్యక్రమానికి, వీరు చేస్తున్న పోరాటానికి చివరగా చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం ఉద్యమం ఈ రోజు నెల్లూరు జిల్లాలో కావలిలో సారా ఉద్యమాన్ని విజయవంతం చేసిన కావలి డివిజన్ విజయవంతం చేసిన ఒక దోపగుంట రోషమ్మ ఆ ప్రాంతం, ఇక్కడ దోపగుంట రోషమ్మ తిరిగిన ప్రాంతం, ఈ సారా ఉద్యమం విజయవంతమైన ప్రాంతం. ఈ ప్రాంతంలోనే అమరావతి ఉద్యమానికి ఒక విజయం లభించింది, ఒక సానుకూల స్పందన లభించింది. ప్రభుత్వ నిర్ణయం ఆ మేరకే ఉంటే రాష్ట్రం మంచి భవిష్యత్తును నిలబడుతుందనే ఉద్దేశం అందరిలో వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి. సుమారు 7 ఏడాదికి పైగా అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి 3 రాజధానులపై కీలక నిర్ణయం తీసుకుంటూ 3 క్యాపిటల్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నారా, లేదంటే విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కొత్త బిల్లులో ఏముండబోతోందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది.
కాగా 3 క్యాపిటల్స్ బిల్లును ఉపసంహరించుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి అమరావతికి తన మద్దతు ప్రకటించి రాజధాని రైతులకు బాసటగా నిలిచిన ఎంపీ రఘురామ ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు రఘురామ. మళ్ళీ 3 కాదు 2 అని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలా చేయాలనుకున్నారో అలా చేయాలని, లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు ఎంపీ రఘురామ. సుమారు ఏడాదికి పైగా అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి 3 రాజధానులపై కీలక నిర్ణయం తీసుకుంటూ 3 క్యాపిటల్ బిల్లును ఉపసంహరించుకుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అడ్వకేట్ జనరల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో 3 రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హైకోర్టు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. చట్టం రద్దుపై కాసేపట్లో అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తారని ఆయన వెల్లడించారు. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఏపీ రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నారా, లేదంటే విశాఖను పూర్తి స్థాయి రాజధానిగా ప్రకటిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక కొత్త బిల్లులో ఏముండబోతోందన్న దానిపై కూడా ఆసక్తి నెలకొంది. కాగా 3 క్యాపిటల్స్ బిల్లును ఉపసంహరించుకోవడంపై అమరావతి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముందు నుంచి అమరావతికి తన మద్దతు ప్రకటించి రాజధాని రైతులకు బాసటగా నిలిచిన ఎంపీ రఘురామ ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. అమిత్ షా తిరుపతి పర్యటన అనంతరం జరిగిన నిర్ణయం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు రఘురామ. మళ్ళీ 3 కాదు 2 అని అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎలా చేయాలనుకున్నారో అలా చేయాలని, లేదంటే దానికంటే మెరుగ్గా రాజధాని నిర్ణయం ప్రకటించాలన్నారు ఎంపీ రఘురామ. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి టీడీపీ అధికార ప్రతినిధి రఫీ ఉన్నారు. చెప్పండి రఫీ గారు, దీనిపై ఏమంటారంటే జగన్ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తిగా అమరావతి కట్టుబడి ఉన్నట్లేనా, లేకపోతే ఇంకా వేరే నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? హలో, చెప్పండి రఫీ గారు. చెప్పండి రఫీ గారు, చూస్తున్నాం 3 రాజధానుల బిల్లును అయితే వెనక్కి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. కాకపోతే పూర్తిగా అమరావతికి కట్టుబడి ఉన్నామని మాత్రం ఎలాంటి ప్రకటనలు చేయలేదు. సో దీనిపై ఏమంటారు మీరు? అంటే బిల్లు పెట్టేశారా అసెంబ్లీలో? లేదు సార్, ఇంకా ప్రకటించబోతున్నారు. అదే మనం ప్రకటించిన తర్వాత పూర్తిగా డిమాండ్ చేయడం బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక మంచి పరిణామం. కేంద్రంలో ప్రధాని
నరేంద్ర మోడీ 3 సాగు చట్టాలని ఏ రకంగా అయితే వెనక్కి తీసుకున్నాడో, రైతులు అంటే ఎంత భయపడుతున్నారో, రైతుల్లో ఈ విషయాలు ఎంత బాగా వెళుతున్నాయో గ్రహించాడు ప్రధానమంత్రి. గ్రహించి 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొన్న ఉప ఎన్నికల్లో తగిలిన దెబ్బకి దృష్టిలో పెట్టుకొని 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన వెనక్కి తీసుకున్నాడు. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి రైతులు ఆ బిల్లుని వెనక్కి తీసుకొని పార్లమెంట్ లో పెట్టినంత మాత్రాన ఒప్పుకోవట్లేదు. ఆయన ఆ 700 మంది చనిపోయారు. తర్వాత మినిమం ప్రైస్ గురించి వాళ్ళు చట్టం చేయకపోతే ఆందోళన విరమించని చేయని చెప్పి వాళ్ళు ఏ రకంగా చెప్తున్నారు. ఇక్కడ అమరావతి రాజధాని రైతులు కూడా వాళ్ళు ఏదో బిల్లు వెనక్కి తీసుకొని ఐవాష్ చేసి ఈ పాదయాత్ర ఆపాలని చేసే కుట్రలో భాగమని అంటున్నారు. వాస్తవానికి అమరావతి నిర్మాణం మేము చేస్తాము. అమరావతికి గత ప్రభుత్వం చేసినటువంటి మాస్టర్ ప్లాన్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ఆ రకంగా అన్ని కూడా అమరావతిలోనే ఉంచి అమరావతిని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ వెనక్కి తీసుకుంటాం. అలాగే సిఆర్డిఏ మీద తీసుకున్నటువంటి నిర్ణయం, దాన్ని రద్దు చేస్తున్నటువంటి నిర్ణయం, దాన్ని కూడా వెనక్కి తీసుకుని సిఆర్డిఏని పునరుద్ధరించి రైతులు ఎంతమంది అయితే చనిపోయారు ఈ ఉద్యమంలో 70 మంది దాకా చనిపోయారు, వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తర్వాత వాళ్ళకి కౌలు బాకీలు సంబంధించినటువంటి మొత్తం కూడా ఇవ్వాలి. అమరావతి పనులు ఫలానా రోజున ఫలానా సెక్టర్ లో ఫలానా రోజులు ప్రారంభిస్తున్నాం అని చెప్పి విస్పష్టమైనటువంటి ప్రకటన చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ అటు అమరావతి రైతులు కానీ ఉద్యమకారులు కానీ ఎవరు ఒప్పుకోరు. ముందు పెయిడ్ వర్కర్స్ అన్నారు, అందులో కాంట్రాక్టర్ మనుషులే ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. తర్వాత రాజధానికి ఆ ప్రాంతం సరైనది కాదు ముందంతమన్నారు. తర్వాత ఇన్సైడ్ ట్రేడర్ అన్నారు. ఈ రకంగా అబద్ధాలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం బిల్లు ఉపసంహరించుకోవడం మంచిదే అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్షమార్పణ చెప్పిన తర్వాతే ఏ రకమైనటువంటి దీని మీద అమరావతి ఉద్యమకారులు ఆలోచిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి మూర్ఖపు నిర్ణయాలకి ఇది ఒక పరాకాష్ట. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు భార్య మీద చేసినటువంటి కామెంట్లకి రాష్ట్రం అంతా రగిలిపోతా ఉంది. అతనికి వ్యతిరేకత ప్రారంభమైందని చెప్పి మొన్న మున్సిపల్ ఎన్నికల్లోనే బయటపడింది. ఈ చంద్రబాబు గారు కన్నీళ్లు పెట్టుకోవడంతో రాష్ట్రం మొత్తం కూడా కదిలిందని నేను మైనస్ లో వెళ్ళిపోతున్నాను. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే తప్పితే నేను దాని నుంచి బయటపడలేనని చెప్పేసి ముఖ్యమంత్రి వేసినటువంటి ఎత్తుగడ ఇది. ఆయనకి అమరావతి ప్రేమ లేదు, అమరావతి కట్టాలని లేదు. ఆయన అనేక నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. హైకోర్టు అనేక సార్లు ముట్టికాయలు వేసింది, ఆయన పిచ్చినటువంటి జీవోల్ని కొట్టేసింది. రేపు కూడా హైకోర్టు 3 రాజధానుల నిర్ణయం సరైనది కాదు, అమరావతిలోనే రాజధాని ఉండాలి, అది ప్రజా రాజధాని, రైతులు ఇచ్చినటువంటి భూముల్ని మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతుంది. అలాగే 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కట్టినటువంటి బిల్డింగ్లు మీరేం చేస్తారని చెప్పి ప్రశ్న వేసి రైతులకు అనుగుణంగా తీర్పు చెప్తుందనేటువంటి సంకేతాలు ఇప్పుడు వచ్చినాయి. అమిత్ షా కూడా బీజేపీ నాయకుల్ని పాదయాత్రలో పాల్గొమని చెప్పడంతో అమరావతి రైతులు సాధిస్తున్న నేనే దీన్ని విత్డ్రా చేసుకున్నా అని చెప్పి నష్ట నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ఎత్తుగడ ఇది. ఏమైనప్పటికీ కూడా ఇది మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రఫీ గారు చెప్పండి, అంటే ముందు నుంచే టీడీపీ సపోర్ట్ చేస్తుంది రైతులకి. రఫీ గారు చెప్పండి. అంటే ముందు నుంచే టీడీపీ సపోర్ట్ చేసింది, తర్వాత జనసేన కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ కూడా వాళ్ళ సపోర్ట్ని ప్రకటించారంటే ఈ నేపథ్యంలో పూర్తిగా వ్యతిరేకత వచ్చిందనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారా? లేదండి, ఇప్పుడు ప్రధానమంత్రి లాంటి వాడే ఎన్నికలకు భయపడి ఎలా వెనక్కి వెళ్ళాడో ఈ రైతులు చేస్తున్నటువంటి మహాపాదయాత్రకి ప్రతి గ్రామంలో ప్రజలు పడుతున్నటువంటి నీరాజనం, హైకోర్టులో జడ్జీలు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి స్పందన, అతని దగ్గర ఖజానా ఖాళీ చేస్తున్నటువంటి అప్పులు, ఈ 3 రాజధానులు నేను కట్టలేను అనేటువంటి వాస్తవాన్ని ముఖ్యమంత్రి పై నుండి కిందకి దిగి చూశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవడానికి నేను
ఉన్నటువంటి ఒక అస్త్రాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆయన భావించి ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకున్న ముఖ్యమంత్రికి దీంట్లో ప్లస్ లేదు. మూర్ఖపు నిర్ణయాలు తీసుకుని వెనక్కి వస్తాడనేటువంటి అపవాదే మిగులుతుంది తప్పితే ఆయనకేమి నష్ట నివారణ చర్యల్లో భాగంగా రాదు. అమరావతి రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ఇది ప్రతీక. ముఖ్యమంత్రి తల వంచాడని చెప్పొచ్చండి దీని మీద. రఫీ గారు, ఒకవైపు 2 రాజధానులపై కూడా ప్రకటించే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటున్నారు, లేదు విశాఖను పూర్తి రాజధానిగా చేసే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటున్నారు. అంటే మొత్తానికి ఒక సస్పెన్స్ అయితే నెలకొని ఉంది దీనిపైన. మీరేమంటారు అసలు పూర్తిగా? ఏమండి, ఆయన ఎన్ని ప్రకటించినా సరే హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాదు. అసలు దాని మీద ముఖ్యమంత్రి ఏదో చేయాలని అనుకోవటమే అతని వెనకడుగుకి నిదర్శనం. నిన్న కేసీఆర్ తో మాట్లాడుకున్నాడు, 5 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడిన దాంట్లో బహుశా ఇది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు. నువ్వు ఎంతో కొంత ఏదో ఒకటి చేసుకొని కొంచెం ఈ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకో అని చెప్పి కేసీఆర్ ఆయన గురువు, రాజకీయ గురువు, ఆయన మిత్రుడు, ఆయనకి సలహా ఇచ్చినట్టున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఏం చేస్తాడో చూద్దాం. విశాఖపట్నం రాజధాని అంటే రాయలసీమ ప్రజలు, కోస్తా ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు, విశాఖపట్నం ప్రజలు కూడా ఒప్పుకోరు. వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఇప్పటికే విశాఖపట్నంలో రాయలసీమ నుండి వచ్చి రెడ్లు అక్కడ మకాం వేసి అక్కడ భూములన్నింటినీ ఎలా కాజేస్తున్నారో, ఆస్తులు ఎలా కాజేస్తున్నారో విశాఖ ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి వీళ్ళ ఎత్తుగొడలు ప్రజలు సహించరు. మొన్న ఎన్నికల్లోనే 10 నుంచి 15% దాకా ఓట్ల శాతం టీడీపీ పెంచుకుంది. రానున్న 2 సంవత్సరాల కాలంలో ఇంకో 15% పెంచుకొని వైసీపీని చిత్తుగా ఓడించి కొన్ని పార్టీలు అంత పెద్ద రాజధాని ఎందుకని చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఏకాకి అయినటువంటి ముఖ్యమంత్రి ఏదో ఒకటి చేస్తాడని చెప్పి భావిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సయ్యద్ రఫీ గారు.